కని పొత్తి గుడ్డలలో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. చాలండి. ఇక్కడ యేసు ప్రభు వారిని ఎక్కడ పడుకోబెట్టారు? పశువుల తొట్టి. పశువుల తొట్టి, పశువుల శాల ఉంది. పశువుల శాలలో పశువుల తొట్టి ఉంది. పశువుల తొట్టిలో ఏముంటుందండి? గంజి ఉంటాయి, అరటి తొక్కలు వేస్తారు, రాత్రి మిగిలిన అన్నం వేస్తారు, తవుడు వేస్తారు. పశువులకు కావలసిన ఆహారానికి సంబంధించినవన్నీ అందులో ఉంటాయి. ఇప్పుడు యేసు ప్రభు వారిని తీసుకొని వెళ్ళి ఆ పశువుల తొట్టులో పడేశాడా? ఇక్కడ ఆలోచన చేద్దాం. అయితే దేవుని బిడ్డలారా, పశువుల తొట్టిలో పడుండబెట్టాడు. కానీ దానికి ముందుగా ఆ బాలుడిని తల్లి అయిన మరియకిచ్చి ఆ తొట్టిని వచ్చేసాడు. మొత్తం అందులో ఉన్న కల్మషం అంతా బయటకు వచ్చింది. అప్పుడు చూశాడు, అక్కడ గడ్డి కనపడింది. శుభ్రంగా శుభ్రం చేశాడు. ఒక బుంగెడు నీళ్లు కనపడ్డాయి. గట్టిగా కొట్టాడు, లోపల ఉన్న మలినం అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఆ తొట్టి ఎలా ఉందండి? శుభ్రంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఈ యొక్క తొట్టి, మురికిగా ఉన్న తొట్టిని శుభ్రపరిచిన తర్వాత యేసు ప్రభు వారిని ఆ తొట్టిలో పొత్తి గుడ్డలు వేసి అక్కడ పడుకోబెట్టి పైన ఒక వెచ్చటి గుడ్డ కప్పాడు. మన హృదయం అనే తొట్టి ఎలా ఉన్నది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. కాబట్టి ఈ హృదయం అనే తొట్టి కూడా ఆ కుడితి తొట్టి కన్నా మహాభయంకరంగా ఉంటుందంట మానవుని యొక్క హృదయము. గలతీలకు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథము నుండి, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము. గట్టి చదవాలి. శరీర కార్యములో స్వస్థమైనవి అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయతలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఆ తొట్టిలోనేమో తవుడు, మాట, అగ్ని తొక్కలు సజ్జన వేశారేమో. ఈ హృదయం అనే తొట్టిలో 15 అవలక్షణాలతో ఉన్నాయి ఈనాడు. కాబట్టి యేసు ప్రభు వారు మన హృదయంలోనికి రావాలనుకుంటున్నారు. యేసు ప్రభు వారు మన ఇంటిలోనికి రావాలనుకుంటున్నారు. ఆశీర్వదించాలి, దీవించాలి, బిడ్డలకి ఉన్నత భవిష్యత్తు ఇవ్వాలని యేసు ప్రభు అనుకుంటున్నాడు ఈ సెమీ క్రిస్మస్ నాడు. కానీ మన ఇంటిలోనికి, మన హృదయంలోనికి రావాలి అంటే ఈ 15 అవలక్షణాలు ఉన్నాయంట దేవుని బిడ్డలారా. అవేంటి అంటే జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము 15 ఉన్నాయి. ఈ 15 వాటి వల్ల ప్రభువారు రావడానికి ఇష్టపడడం లేదు. మనం కూడా యోసేపు ఎలాగైతే తొట్టిని శుభ్రపరిచాడో మనము కూడా మన హృదయాన్ని శుభ్రపరుచుకోవాలి. ప్రేమ, సంతోషము. కింద చూసినట్లయితే ఆత్మ ఫలములను ఉంటాయి. అయ్యేంటో చదువుదాము. ఆత్మ ఫలములేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవి మనకు ఉండాలి. ఈ 9 కృపావరాలు. ఆ 15 చెడు హృదయంలో పెట్టుకుంటే సమాజంలో మనం ఏమి సమాధానం ఇస్తాం? యేసు ప్రభు వారు ఆ తొట్టిని ఎలాగైతే పండుకోడు ఆ యోసేపు శుభ్రపరిచిన తర్వాత పవలించారు. ఈనాడు మన హృదయం ఎలా ఉంది? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామా? మోసము, దగాగా జీవిస్తున్నామా? అనేకమైన శరీర కార్యములతో ఉన్నామా? ఎవరికి వాళ్ళం పరిశీలన చేసుకోవాలి. ప్రభువారు చెప్పారు ఏమని? నిన్ను వలే